హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేస్తున్నానండి. అరిసెలకు పాకం చాలా ముఖ్యం కదా. ఈ పాకాన్ని ఈజీగా సింపుల్గా ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను 2 కిలోల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. అరిసెలకు ఖచ్చితంగా రేషన్ బియ్యమే వాడుకోవాలండి, అప్పుడే చాలా బాగా కుదురుతాయి. నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాను. వీటిని మంచిగా క్లీన్ చేసుకొని ఒక 12 అవర్స్ నానబెట్టుకోవాలండి. 12 అవర్స్ నానిన తర్వాత ఆ బియ్యంలో ఉన్న నీళ్ళనన్నీ తీసేసి పిండి పట్టుకోవాలండి. కానీ మరీ తడిగా ఉండొద్దు బియ్యము, అలాగని మరీ పొడిగా కూడా ఉండొద్దు. జస్ట్ అందులో నుంచి నీళ్ళు మొత్తం వంపేస్తే సరిపోతుంది, ఆరబెట్టాల్సిన పని ఏమి ఉండదు. నేను కేజీ బియ్యానికి కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి. ఇది అరిసెల బెల్లం అని సపరేట్గా దొరుకుతుంది కిరాణం షాప్లో, అదే తీసుకోవాలి. అప్పుడే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఈ పాకం పట్టుకోవడానికి కొంచెం వెడల్పు గిన్నె తీసుకోండి. అందులో ఆ గిన్నె వేడైన తర్వాత 1 కప్పు నూనె, 1 కప్పు నీళ్లు పోసి కొంచెం వేడైన తర్వాత ఈ బెల్లాన్ని అందులో వేసి మొత్తం కరగనివ్వాలండి. ఆ బెల్లం కరిగిన తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ చెక్ చేసుకోవాలండి, 5 నిమిషాలకు ఒకసారి అట్లా. పాకాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు ముద్దలాగా దగ్గరికి రావాలండి, అప్పుడైతే కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఒకవేళ పాకం రాకపోతే అది మొత్తం స్ప్రెడ్ అవుతుందండి అక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది. దీంట్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఒక్కొక్కసారి పాకం లూజ్ అవుతుందండి, అందుకనే 1 గ్లాసు బియ్యాన్ని ఎక్స్ట్రా తీసుకొని పట్టించుకోవాలి. అప్పటికప్పుడు మనకి తడి పిండి దొరకదు కాబట్టి 1 గ్లాస్ ఎక్కువే వేసుకోవాలి. అది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకొని, అలాగే పైన కొంచెం నూనె కూడా వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. నేను ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టాను. కొంచెం పిండి లూజ్గా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని ఒత్తుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. మంట కొంచెం సిమ్లో పెట్టి చేసుకోండి, అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతాయి. నేను చూపించిన విధంగా మీరు కనుక చేశారంటే చేయని వాళ్ళకు కూడా ఈజీగా కుదురుతుందండి. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ సంక్రాంతి పండగకి మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి.